నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని రాఘవరెడ్డి కాలనీలో సీఏ మాతంగి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 30 మంది పోలీసులు ఇంటింటిని జల్లెడపట్టారు. ఎలాంటి పత్రాలు లేని 50 ద్విచక్ర వాహనాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు నేరాలపై అవగాహన కలిగి ఉండాలని, కాలనీల్లో ఎవరైనా అనుమానితులు కనపడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు, శాంతి భద్రతలకు వివాదం కలిగిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మా భలే ఉండమా అందరు రావాలి. బాబు నేను ఎవరో తెలుసు ఆయన కూడా కొట్టుకోండి పెట్టేసి దొంగతనం చేసే అవకాశం, అదే కాకుండా వీళ్ళకి దొంగలతో తర్వాత చెడు నాటకాల వారితో అచ్యుత గారి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన రూరల్ సబ్ డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఈరోజు మన రాఘవరెడ్డి కాలనీలో కార్డన్ సెర్చ్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ ఎందుకు నిర్వహించారు అనేది అందరూ కూడా తెలిసిన విషయమే. ఎవరైనా దొంగ వ్యక్తులు, అనుమాన వ్యక్తులు మన గ్రామంలో ఉంటే వాళ్ళ గురించి కానీ, అదేవిధంగా దొంగ బైకులు ఉన్నాయని వెరిఫై చేయడానికి, అదేవిధంగా గంజా మార్గ ద్రవ్యాలు ఎవరన్నా కానీ సేవిస్తున్నారా, లేకపోతే దానికి సంబంధించేదైనటువంటి ఆధారాలు ఉంటాయనే ఉద్దేశంతో ఈరోజు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్ లో భాగంగా ఇప్పుడు సుమారు ఇక్కడ ఒక 50 బైకులన్నీ ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీటన్నిటిని కూడా వెరిఫై చేసి అకౌంటబిలిటీ ప్రకారం ఏదైతే బండికి కాగితాలు అన్నీ ఉంటాయి, ఓనర్స్ వాళ్ళకి నిజమైన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు ఈ ప్రజలందరితో కూడా ఈ యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి నేరాల గురించి, అట్లా అరికట్టే విధానం గురించి, సోషల్ మీడియాలో జరిగినటువంటి సైబర్ నేరాల గురించి, పోక్సో యాక్ట్ల గురించి కూడా ప్రజలందరికీ వివరించడం జరిగింది. అందరికి తెలియజేసేది ఏమంటే, ఈ యొక్క కార్డన్ సెర్చ్ లో భాగంగా ఎవరైనా కొత్త వ్యక్తులు మన ప్రాంతంలో నివసిస్తున్నట్టే పోలీసు వారికి తెలియజేయండి. మేము ఎన్నంటి మీ ఎందుకు ఉంటాము. అదేవిధంగా ఏదైనా ఈ గంజా కానీ మార్గ ద్రవ్యాలు సేవించి మత్తు పదార్థాలకు అలవాటుపడి బానిసగా ఉన్నటువంటి ఎవరైనా వ్యక్తులు మన ప్రాంతంలో ఉంటే దయచేసి మాకు తెలియజేయాలి. మరి ముఖ్యంగా ఈ కార్డన్ సెర్చ్ లో మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరైనా కూడా రోడ్డు మీద ధరించాలని అందరికీ చేస్తున్నాము. ట్రిపుల్ రైడింగ్ కానీ, మైనర్ డ్రైవింగ్ కానీ ఎవరికి అవకాశం లేకుండా అందరూ ఉండాలని, ఈ యొక్క ప్రాంతంలో సీసీ కెమెరా ఆవశ్యకత గురించి తెలియజేశాము. ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో కొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ముందుకు వచ్చి యువత ఈ యొక్క 4 వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాము. అనుమానితులైతే ఎవరూ లేరండి. మేము వెరిఫై చేస్తూ ఉన్నాము. ఏదైనా ఉంటే మాత్రం ప్రజలకు బాహాటంగా తెలియజేయడానికి